నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ నాగేష్. ఈరోజు నేను ఎలక్ట్రికల్ కంట్రోల్ పవర్ ప్యానల్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకోవడానికి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వచ్చేసి ఎలవర్తి ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర ఉన్నాము. అసలు కంట్రోల్ ప్యానల్ అంటే తెలియని లేరు. ఇవి రెండు రకాలు ఉంటాయి. ఒకటి లో టెన్షన్ అండ్ ఇంకోటి హై టెన్షన్ ఉంటుంది. అసలు ఆ ప్యానల్ ఎట్లా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, అది తయారయ్యే విధానం ఎట్లుంది, దాని గురించి పూర్తిగా దానికి అసలు ఎట్లాంటి బ్రేకర్స్ వాడతారు అనేది ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ ఎలక్ట్రికల్ ప్రోడక్ట్ చూసుకున్నా కానీ ముందుగా మెకానికల్గా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెకానికల్గా ఇవి ఫస్ట్ ఎలక్ట్రికల్ ప్యానల్ కాబట్టి ప్యానల్ తయారు కావడానికి ఇవి ఫస్ట్ షీట్లో యూజ్ చేస్తారు. ఈ షీట్లో ఏంటంటే థిక్నెస్ని బట్టి ఉంటాయి అనమాట. ఫస్ట్ 1.2 mm ఉంటుంది, తర్వాత 1.6 ఉంటుంది, తర్వాత 2 mm ఉంటుంది, తర్వాత 3 mm 5 mm వరకు అయితే షీట్లు అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే థిక్నెస్ తక్కువ ఉన్నటువంటి షీట్ ఏదైతే ఉందో అది డోర్లకు యూజ్ చేస్తారు. దాని తర్వాత కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి దాని యొక్క స్టాండర్డ్గా ఉండడానికి వాళ్ళు బాడీకి ఏమో 2 mm, బాడీకి మళ్ళీ డోర్లకు ఏమో 1.6 ఇట్లా యూజ్ చేస్తారనమాట. దీని ప్రకారంగా ఈ షీట్లను ఇట్లా తీసుకొని ఇట్లా ముందుకు వచ్చినట్లయితే ఈ షీట్లు అసలు ఎట్లా కటింగ్ అవుతుంది, ఎట్లా బెండింగ్ అవుతుంది, దాని ప్రోగ్రామింగ్ ఎట్లా జరుగుతుంది అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు బయట అయితే షీట్లు చూడటం అయితే జరిగింది కదా, ఆ షీట్లకి ఎట్లా యూజ్ చేస్తారు. ఫస్ట్ మనం ఆటోక్యాడ్లో ఒక డిజైనింగ్ అనేది ఉంటుంది. అది దాని యొక్క బెండింగ్ని బట్టి ఎక్కడ ఎట్లా కావాలో దాని యొక్క కంప్లీట్ షేప్ను బట్టి డిజైన్ చేయడం అయితే జరిగింది. డిజైన్ చేసిన తర్వాత దాన్ని క్యాంపస్ అనే సాఫ్ట్వేర్లో ఈ మిషన్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్లో ప్రోగ్రామింగ్ చేస్తారు. ప్రోగ్రామింగ్ చేసి టూల్స్ ఇస్తారు దీనికి. ఆ టూల్స్ ప్రకారం ఆ ప్రోగ్రామింగ్లో ఏదైతే టూల్స్ ఇచ్చారో ఆ టూల్స్ ప్రకారంగా ఈ మిషన్ అనేది రన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ మిషన్లో వచ్చేసి మొత్తం 32 స్టేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ 32 స్టేషన్స్లో కూడా టూల్స్ ఉంటాయి. అంటే ఇందాక బయట చూపించినటువంటి షీట్ యొక్క థిక్నెస్ని బట్టి కింద క్లియరెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కింద వచ్చేసి డై ఉంటుంది, పైనుంచి అయితే పంచ్ ఉంటుంది అనమాట. క్లియరెన్స్ని బట్టి థిక్నెస్ ఎక్కువ ఉంటే మాత్రం కంపల్సరీ డై చేంజ్ చేయాల్సిన పరిస్థితి అయితే దీనికి ఉంటుంది. సేమ్ మనం ఇచ్చిన ప్రోగ్రామింగ్ బట్టి ఈ మిషన్ అయితే రన్ కావడం అయితే ఉంటుంది. డిజైనింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాంపస్ అనే సాఫ్ట్వేర్లో ఇలా టూలింగ్ ఇప్పుడు ఇవి డోర్స్ అనమాట. ఈ డోర్స్ ఎట్లా అవుతున్నాయి అండ్ ఇక ఇట్లా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇవి ఉన్నాయి. వీటికి అసలు టూలింగ్ ఎట్లా ఇవ్వాలి, ఇంకా టూలింగ్ ఇచ్చే ఫార్మాట్ ఎట్లా ఉందన్నమాట. స్పెసిఫై ఫిగర్ అని చెప్పేసి దీన్ని టచ్ చేసి మొత్తం ఇట్లా ఇచ్చేస్తే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన టూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూల్స్ మొత్తం తీసుకుంటుంది అనమాట. తీసుకొని ఇక చూడండి వైట్ కలర్ లేయర్స్ మొత్తం దీంట్లో ఏదైతే షేప్ అయితే ఇచ్చేసినో సేమ్ అదే ప్రకారంగా షీట్ యొక్క థిక్నెస్ని బట్టి ఆ టూలో అక్కడ మన స్టేషన్లో అవన్నీ చూసుకుంటే మాత్రం సేమ్ డిజైనింగ్తో ఎక్కడ మనం ఇచ్చినటువంటి ఎంతైతే డయామీటర్ ఇచ్చామో దాని ప్రకారంగా మనకైతే టూల్ కట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇట్లా మనకి మిషన్ అనేది అవుట్పుట్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని పెన్ డ్రైవ్లో తీసుకొని అక్కడ మిషన్ ఆన్ చేసుకొని మిషన్లో రన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిషన్ ఎట్లా రన్ అవుతుంది అనే విధానం కూడా నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆటోక్యాడ్లో డిజైనింగ్ అయిపోయింది, క్యాంపస్లో ప్రోగ్రామింగ్ అయిపోయింది. అది చేసింది ఏదైతే ఉందో పెన్ డ్రైవ్ ద్వారా ఇక్కడ మిషన్కి అయితే ఇస్తున్నాం. ఇక్కడ పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చిందో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పొజిషన్కి అయితే వస్తుంది అనమాట. ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మిషన్ రన్ అయ్యే విధానం ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ అది చెక్ చేసుకుంటుంది. ఏది 0 షీట్ కొట్టాలన్నాడు, ముందు చెక్ చేసుకోవాలన్నాడు. మిషన్ మొత్తం చెక్ చేసుకుంటుంది. చూడండి అది ఎట్లా పోతుంది. దాని అంతటిగా అది కరెక్ట్ ఉందా లేదా అనేది మొత్తం క్లియర్గా చెక్ చేసుకుంటుంది అనమాట. దాని అంతటిగా అది ఇప్పుడు అక్కడికి వచ్చి ఆగిపోతుంది. ఓకే రైట్ కరెక్ట్గా ఉందని చెప్పేసి అది ఉండి నెక్స్ట్ స్టార్ట్ చేసే విధానం ఏంటంటే ఆటోలోకి వెళ్ళి డైరెక్ట్ సైకిల్ స్టార్ట్, ఇంకో మిషన్ డైరెక్ట్ ఆటోమేటిక్గా దాన్ని దగ్గర తీసుకొని ఇట్లా కొట్టడం అయితే పంచింగ్ అయితే ఇట్లా రావడం అయితే జరుగుతూ ఉంటుంది మనం ఇచ్చినటువంటి డైమెన్షన్ ప్రకారం. ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే స్పీడ్ కూడా ఉంటుంది అనమాట. 75, 100 మనం స్పీడ్ పెంచే కొద్దిగా అది కొడుతూ ఉంటుంది. ఇక్కడ దాని అంతటికి అది స్టేషన్స్ తిరుగుతూ ఉంటాయి. ఈ విధంగా అయితే మన సిఎన్సీ మిషన్ పనిచేయడం అయితే జరుగుతూ ఉంటుంది. మొత్తం అవుట్పుట్ అనేది మనకు బయటకు వస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇది అవుట్పుట్ అండి. ఇది ఇక్కడ చూసినట్లయితే ఇది 10 mm ఓల్ అనమాట. ఇక్కడ మిషన్లో మనం ఇక్కడ సిస్టంలో ఇచ్చినాం, డిజైనింగ్లో ఇచ్చినాం అనమాట 10 mm ఓలు. సేమ్ అదే 10 mm ఓల్ పంచ్ వచ్చి ఇట్లా పట్టడం వల్ల ఇక్కడ మనకు కావాల్సిన ప్లేస్లో కావాల్సిన విధంగా ఇక్కడ 10 mm ఓల్ పడింది. ఇది ఆబ్రోన్ అనమాట, 15/10 అంటారు దీన్ని. ఇట్లా ఆబ్రోన్ ఇది మొత్తం పూర్తి కట్ కావడానికి వేరే టూలు. ఈ సంథింగ్ ఇప్పుడు మనం ఏదైతే మనకు కావాల్సినట్లు అది ఇవ్వడం వల్ల సేమ్ అదే రకంగా టూలింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు కావాల్సినట్లు అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది అనమాట. ఇప్పుడు అక్కడ షీట్ పెట్టారు కదా, చిన్న షీటు. ఇప్పుడు దాని అంతటికి అదే తీసుకొని వచ్చి
ఇక్కడ పంచింగ్ అయితే జరుగుతూ ఉంటుంది, మనకు అవుట్పుట్ అనేది బయటకు వస్తూ ఉంటుంది అనమాట ప్రతి ఒక్కటి కూడా. ఇట్లా ఈ మిషనరీ అయితే మాత్రం ఇట్లా రన్ అవుతూ ఉంటుంది. ఈ సిఎన్సి మిషన్ మెకానికల్గా ప్రధానంగా కావాల్సింది అయితే సిఎన్సి మిషన్ చాలా అవసరం ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ నడిచేది ఏంటంటే డోర్లు అయితే పంచింగ్ అయ్యి బయటకు వస్తూ ఉన్నాయి. ఇది అవుట్పుట్ అనమాట. ఇప్పుడు మిషన్కి ఇచ్చారనమాట. ఇది లోవర్ టూల్ అనమాట. ఇది 26 స్టేషన్లో ఉంటుంది. అది మిషన్లో వచ్చేసి ఇది కూలింగ్ కోసం యూజ్ చేస్తారనమాట. ఈ లోవర్ టూల్స్ ఇవన్నీ అంటే ప్రత్యేకంగా డోర్లు దేనికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనం ఇచ్చిన డైమెన్షన్ ప్రకారం అనేది వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. చూడండి మిషన్ ఎట్లా వర్క్ అవుతుంది. ఇప్పుడు అక్కడ మిషన్ ఇచ్చినటువంటి అవుట్పుట్ బెండింగ్ అవుతుంది. ఫస్ట్ బెండింగ్ అయిపోయి దానికి సంబంధించిన డోర్లు కానీ వాటికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా తయారైన తర్వాత అండ్ పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఈ పెయింటింగ్ కూడా ఇది వాటర్ పెయింట్ వేస్తారనమాట. వాటర్ పెయింట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ అనమాట. అసలు ఏ బ్రేకర్స్ వాడతారు, అసలు దాన్ని వైరింగ్ ఎట్లా ఇస్తారు, దాంట్లో అసలు నీకు ముందు చెప్పినా కదా, ముందు 2 ప్యానల్స్, లో టెన్షన్ ఒకటి, హై టెన్షన్ ఒకటి, వాటి యొక్క డిఫరెన్సెస్ ఏంది అనేది పూర్తిగా లోపలికి వెళ్ళి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఆ మిషన్ దగ్గర నుంచి వచ్చిన అవుట్పుట్ మొత్తం కూడా ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం ఇప్పుడు వెల్డింగ్ అనమాట. మొత్తం దాన్ని సపరేట్గా దేనికి ఎక్కడ యాడ్ చేయాలి ఏందనేది ఒక మ్యాప్, అది ఉంటుంది కదా, డ్రాయింగ్ ప్రకారం ఏదైతే ఉందో ఆ డ్రాయింగ్ ప్రకారం వీళ్ళంతా కూడా మొత్తం వెల్డింగ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు లంచ్ టైంకి వెళ్ళారు కాబట్టి మీకు ఇంత కూల్గా ఉంది, లేకుండా మాత్రం మొత్తం సౌండ్లు దానికి సపరేట్ డోర్లు. అంటే మనం ఇప్పుడు ఇందాక చూసినాం కదా, బ్రేక్స్ ఎక్కడ ఎట్లా పెట్టాలనేది చిన్న డోర్స్ అనమాట. ఇది చాలా చిన్న ప్యానల్. ఇది ఇక్కడ ముందు ఇక్కడ చూసుకున్నట్లయితే బెండింగ్ మిషన్స్, అది కూడా కటింగ్ మిషన్ అనమాట. అది ఒకవేళ ఇక్కడ ఏమన్నా చిన్న అడ్జస్ట్మెంట్ ఏమైనా లేకపోతే మాత్రం అక్కడ ముందు కటింగ్ మిషన్ ఉంటుంది. ఇది ఒక కటింగ్ మిషన్. అంటే ఇప్పుడు ఆ సిఎన్సి మిషన్లో ఏమైనా కాకపోయినా కానీ ఒక అర్జెంట్ ఉన్నా కానీ ప్రతిదానికి మిషన్లో చేసుకోకుండా ఇక్కడ ఒక సులువైన పద్ధతిలో ఇక్కడ మనం డైమెన్షన్ చేయాలి. సీట్ థిక్నెస్ వచ్చేసి 1.6 mm ఉంది. దానికి 300 మనం డయామీటర్ అయితే పెట్టేసినాం. అంటే 300 mm పెట్టేసినాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు లంచ్ టైం కాబట్టి లంచ్ చేయడానికి వెళ్ళారు కాబట్టి నాకు ఆల్రెడీ దీని మీద అనుభవం ఉంది కాబట్టి నేనే స్టార్ట్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు షీట్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. దీని టూల్ వచ్చేసి, దీని బ్లేడ్ వచ్చేసి కింద ఉంది. మనం స్టార్ట్ కొట్టిన తర్వాత అది ఇవి పట్టుకుంటే అనమాట. అంటే షీట్ కదలకుండా పట్టుకుంటే దాని తర్వాత కట్ అయిపోయినటువంటి బ్లేడ్ ఏదైతే వేస్టేజ్ ఉందో దాన్ని అవతల పోతుంది అనమాట. స్క్రాప్ మొత్తం అవతల పోతుంది. ఇది ప్రెస్ చేస్తూ ఉన్నా, చేసిన కింద దిగిపోయింది, కట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం ముందు జరిపినదాన్ని మళ్ళీ కూడా సేమ్ కట్ చేస్తున్నా. చూడండి అది కిందకు వస్తూనే కట్ అయిపోతుంది. చూడండి ఎట్లా కట్ అయిపోతుంది. ఆ విధంగా ఈ మిషన్ అయితే మనం కావాల్సినటువంటి డయామీటర్లో మనకు కావాల్సినటువంటి పీసులు అయితే కట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది బెండింగ్ మిషన్ అనమాట. ఈ బెండింగ్ కూడా ఎట్లా తయారవుతుంది అంటే మనకి ఇప్పుడు మనం డిజైనింగ్లో మనం పెట్టుకుంటాం అనమాట. ఆ మిషన్లో మొత్తం కూడా అవుట్పుట్ కూడా మనం డిజైన్ చేసినటువంటి ప్రకారం ఉంటుంది. ఇప్పుడు ఇది డిజైనింగ్ వచ్చేసి ఒక డోర్కి అయితే 15-16 mm ఇట్లా పెట్టుకుంటాం. మామూలుగా చిన్న బాడీకి వేరే డయామీటర్ ఉంటుంది. డయామీటర్ ప్రకారం మనం అయితే పెట్టుకుంటాం కాబట్టి ఇది జస్ట్ ఇట్లా టచ్ చేసుకొని సేమ్ కూడా ఇదే ప్రాసెస్ అనమాట. అది ఎట్లయితే బెండ్ అవుతుందో అది ఎట్లయితే కట్ అయిపోతుందో ఈ మిషన్ ఏంటంటే జస్ట్ ఇది ప్రెస్ చేయగానే ఈ బ్లేడ్ మొత్తం కిందకి ఇలా వచ్చేసి అది మొత్తం బెండ్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనం డయామీటర్ బట్టి మనం సెట్ చేసుకోవాలి దీన్ని. ఈ మిషన్ అయితే ఈ విధంగా పనిచేస్తూ ఉంటుంది. చూడండి దానికి డయామీటర్ ఎట్లా ఇస్తున్నారు, ఎంతవరకు బెండ్ అవుతుంది ఏందనేది చూడండి ఒకసారి మీరు. చూడండి ఇప్పుడు దాంట్లో అయితే మొత్తం మనకు కావాల్సినట్లు మనకి ఎంతైతే షేప్లో కావాలో అదైతే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న పీస్ పెడుతున్నాం. ఆ పీస్ అసలు ఎట్లా కట్ అవుతుంది చూడండి, ఎట్లా కట్ అయిపోతుందో. ఇట్లా అది కిందకి వెళ్ళిపోతుంది. మనకు కావాల్సినటువంటి డైమెన్షన్లో బెండ్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా వర్క్ జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ మనకు కావాల్సిన షేప్ అయితే పెట్టుకోవచ్చు. ఇగో చూడండి ఎట్లా బెండ్ అయిపోయిందో. ఇట్లా మన మిషన్ దగ్గర నుంచి వచ్చిన అవుట్పుట్ మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విధంగా బెండింగ్ ఉంటుంది. మీరు అక్కడ వెల్డింగ్ చూశారు. ఆ విధంగా వెల్డింగ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆ బాడీ అనేది మొత్తం కూడా ఒక పర్ఫెక్ట్ వాళ్ళు అనుకున్నటువంటి
ప్రాజెక్ట్ ఎట్లయితే ఉందో దాని యొక్క ప్రాజెక్ట్ ప్రకారం దాని డ్రాయింగ్ ఉంటుంది. ఆ డ్రాయింగ్ ప్రకారం కూడా మొత్తం రెడీ అయిన తర్వాత పెయింటింగ్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ మొత్తం ఎలక్ట్రికల్గా అసెంబ్లింగ్ అవుతుంది. ఇక మీకు మరిన్ని కొత్త విషయాలు మీకు తెలియనటువంటి సబ్జెక్ట్ మొత్తం కూడా నేను నేర్పించడానికి అయితే నేను మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటాను. అక్కడ చూసుకున్నట్లయితే వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రాజెక్ట్ అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్లయితే అక్కడ మెకానికల్గా బెండింగ్ అయిపోయింది, పెయింటింగ్ అయిపోయింది. ఇక్కడికైతే మొత్తం ఒక బాడీ అయితే వచ్చింది. బాడీ వచ్చిన తర్వాత అసలు ఎలక్ట్రికల్గా లోపల ఎట్లా అసెంబ్లింగ్ అవుతుంది అనేది మీరు క్లియర్గా చూడండి. ఇప్పుడు ఇవి సింగిల్ పోల్ ఏసీబీలు అనమాట. ఇప్పుడు దీని తర్వాత ఇది ఎంసీబీ. దీంట్లో ఎలక్ట్రికల్ వచ్చినట్లయితే ఇది సింగిల్ పోల్ ఎంసీబీ అనమాట. సింగిల్ పోల్ ఎంసీబీ, ఇది ఏసీబీ అనమాట. ఇది వచ్చేసి 2500 amps వరకు తట్టుకుంటుంది. ఎక్కువ పవర్ చెయ్యాలి అనే దాన్ని బట్టి దీన్ని వాడతారు అనమాట. ఇవి మొత్తం కూడా ఎంసీసీబీలు అనమాట. వీటి యొక్క పవర్ని అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి వీళ్ళు ఒక పవర్ ఏది పెట్టాలనేది వాళ్ళు చూసుకొని వీళ్ళు పెడతారనమాట. ఇక్కడ బయట చూసుకున్నట్లయితే దానికి సపరేట్ ఈ స్విచ్చెస్, బ్రేక్స్ అంటే లోపలికి వెళ్ళి తీయకుండా లోపలైతే ఈ విధంగా ఉంటుంది అనమాట. దీని యొక్క బస్ బార్స్ ఇవి ఒక సిల్వర్ బస్ బార్స్ అనమాట. సిల్వర్ అండ్ మన కాపర్ బస్ బార్స్ అయితే యూజ్ చేస్తారు. వాటి యొక్క కెపాసిటీని బట్టి తట్టుకోవడానికి వాటికి అనుకూలంగా ఉండేలాగైతే బస్ బార్స్ అయితే వాడతారు. చూడండి ఇక లోపల అసెంబ్లింగ్ మొత్తం ఎలక్ట్రికల్ అసెంబ్లింగ్ మొత్తం ఈ రకంగా జరుగుతుంది. దీనికి బయట నుంచి ట్రాన్స్ఫార్మర్ నుంచి పవర్ అనేది ఇక్కడ తీసుకొని దీని నుంచి సపరేట్గా ఇప్పుడు ఈ స్టేషన్ నుంచి లిఫ్ట్ పోవాలా, ఈ స్టేషన్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ పోవాలా, ఈ స్టేషన్ నుంచి సెకండ్ ఫ్లోర్ పోవాలనేది ఈ ప్యానల్ దగ్గర నుంచి ఎన్ని ఫ్లోర్లు ఉంటే అన్ని ఫ్లోర్కి పవర్ అనేది సప్లై జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి, చాలా పెద్ద ప్యానల్. ఇది మొత్తం 22 మీటర్ల ప్యానల్ అనమాట. ఈ చివరి నుంచి ఆ చివరికి మళ్ళీ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా ఒకటే ప్యానల్. ఇక్కడ ఇంకా మనం డెప్త్ వెళ్ళినట్టయితే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ నుంచి పవర్ వచ్చినప్పుడు ఇవి ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే ఇప్పుడు హాస్పిటల్ ఉంది. ఇప్పుడు హాస్పిటల్లో ఒక సంబంధించి లైటింగ్ పోతుందండి. హాస్పిటల్ మెడికల్ ఎక్విప్మెంట్స్ దాని సపరేటు, అక్కడ హాస్పిటల్లో మోటార్స్ సంబంధించి అవి సపరేటు, హాస్పిటల్లో లిఫ్ట్లు సంబంధించి అది సపరేటు. ఇట్లా ఏంటంటే మొత్తం కూడా పవర్ దేనికి ఎట్లయితే దేనికైతే అవసరం పడుతుందో దాని నుంచి కూడా చాలా సులువైన పద్ధతిలో మనం వినియోగించుకోవడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకా ఇవి వచ్చేసి బస్ బార్స్ అని చెప్పాను కదా. ఇప్పుడు లోపల కూడా ఇక్కడ బస్ బార్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మొత్తం హీట్ ఎక్కిపోతుంది అనమాట. లోపల బస్ బార్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవి కాపర్ బస్ బార్స్ అయితే పెట్టారు. లోపల హీట్ ఎక్కిపోతుంది. హీట్ ఎక్కకుండా ఇందాక మనం చూసినటువంటి లోయర్ టూల్ ఉంది కదా, లోయర్ టూల్ పంచుతో ఇది మొత్తం హీట్ ఎక్కకుండా ఇవి మొత్తం కూల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా లోపల చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇదంతా కూడా 22 మీటర్లు అంటే అది పట్టదు కాబట్టి ఇది సులువైన పద్ధతిలో ఈ రెండుగా డివైడ్ చేశారు. ఈ డివైడ్ చేయడానికి కూడా చూడండి మీరు అక్కడ ఎక్కడికక్కడ కూడా ఈ మెకానికల్గా డిజైనింగ్ ఎట్లుంది, ఎక్కడికక్కడ కూడా సరిపోయినట్లు. ఇప్పుడు ఈ హోల్స్ అయితే ఉన్నాయి కదా, ఈ హోల్స్కి మొత్తం కనెక్ట్ చేసి ఇట్లా అక్కడికి వెళ్ళిన తర్వాత సపరేట్గా కనెక్షన్ ఇవ్వటం, సపరేట్గా దాన్ని అటాచ్ చేసి ఒకటే ఎట్లయితే మనకి అనుకూలంగా ఉంటుందో అక్కడ ఉన్నటువంటి స్పేస్ని బట్టి అనుకూలంగా ఉండే విధంగా ఇలా దీన్ని పెట్టడం అయితే జరుగుతుంది. దీని వినియోగం అయితే ఈ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఈ ఎలక్ట్రికల్ ప్యానెల్ గురించి తెలుసుకోవాలి. మీకు ఇంకా మరిన్ని కూడా నేను మీకు తెలియజెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఏదన్నా చిన్న షార్ట్ సర్క్యూట్ అయినా కానీ ఇది ఆటో మాన్యువల్ ఉంటుందండి. ఇక్కడ ఆటో మాన్యువల్ ఏంటంటే ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోతుంది. ట్రిప్ కావడం వల్ల ఎటువంటి కూడా ప్రమాదం జరగకుండా ఇది రక్షిస్తూ ఉంటుంది అనమాట. ఈ ప్యానల్ వాడటం వల్ల ఇది ఒకటి ముఖ్యంగా ఉంటుంది. అండ్ ఇది ఏసీబీ అని చెప్పిన కదా, 2500 amps పవర్ ఉన్నటువంటి పవర్ఫుల్ ఏసీబీ అనమాట. దీనికన్నా ఇంకా పెద్దగా ఉంటాయి కానీ మన దగ్గర ఇప్పుడు దీని ప్రాజెక్ట్ని బట్టి వాడేది అయితే ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఇవి ఆన్ చేసే విధానంలో కానీ ఇవి ఆఫ్ చేసే విధానంలో కానీ మినిమం ప్రికాషన్స్, మినిమం సేఫ్టీ తీసుకుని అయితే ఇది ఆన్ చేయడం అయితే ఉండాలి. అండ్ ఇంకా మీకు ఇవి ఎన్సీసీబీ అని చెప్పినా కదా, ఇవి పవర్ తక్కువ ఉన్నా కానీ ఇవి బయట నుంచి ఆన్ చేయడానికి మెకానికల్ కరెక్ట్ పర్ఫెక్ట్ డిజైనింగ్, ఈ లైట్లు ఎక్కడ ఉండాలి, దీనికి మీటర్ ఎక్కడ ఉండాలి, దీన్ని బయట నుంచి కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ లోపలగా అంటే మీకు మెకానికల్గా తెలియాలి కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఇక దీన్ని ఇలా తిప్పితే ఇది ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ఆఫ్ అయిపోయింది, ఇంకా ఇది ఇలా ఆఫ్ అవుతుంది. ఇట్లా అనమాట. ఈ రకమైన పద్ధతులు అయితే మొత్తం ఈ టెక్నాలజీతో అయితే ఇప్పుడు ఉన్న దాంట్లో ఉన్నటువంటి మిషనరీని మొత్తం కూడా వినియోగించి మనకి అనుకూలంగా చాలా పద్ధతిగా చాలా మనకి అనుకూలమైనటువంటి విధానంతో ఈ ప్యానల్స్ అయితే తయారు చేయడం అయితే జరుగుతూ ఉంది.